చూపిస్తాను. ఈ పనసకాయ నేను 150కి కొన్నాను. ఆడేమో 100కి 25 తొనలు ఇస్తానని చెప్పాడు. ఇది 150కి కొన్నాను. సో దీని ద్వారా మనకి వర్తా లేదా, ఇది కట్ చేస్తే ఎన్ని తొనలు వచ్చాయి అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఆయిల్ రాసుకుంటున్నాను చేతికి అంటుకోకుండా. ఇప్పుడు కట్ చేసి చూస్తాను. చాలా కొంచెం పొద్దుగా ఉండాలి, జాగ్రత్తగా దిగుతుంది. కొంచెం అది వచ్చాక కొన్ని చిన్నవి ఉన్నాయి. దాంట్లో సీక్రెట్ కంటే ఉంటుందా? చేయలే నాకు సరిగ్గా కట్ చేయడం రావట్లేదని మా ఆవిడ కట్ చేస్తుందండి. మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. మొత్తం కట్ చేశాక ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను. సగం కాయ అయిపోయిందండి. సగం కాయకి ఇన్ని గింజలు ఇన్ని వచ్చాయి తొనలో. ఇంకో సగం ఉంది, చూద్దాం ఎన్ని వస్తాయో. తీసినప్పుడు సరిగ్గా కొయ్యడం రాలేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు కొంచెం బాగా వచ్చింది. తొనలన్నీ కరెక్ట్గా వచ్చాయి. చిన్నగా ఉన్నాయి కానీ తీయగానే ఉన్నాయి. ఇవి ఇన్ని తొనలు వచ్చాయండి. ఇవి లెక్క పెట్టి చూద్దాం ఎన్ని వచ్చాయో. 50 ఉంటాయో లేదో చూద్దాం. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వచ్చాయి. 5 10 15 20 25. ఇది 100 రూపాయలకి 25 ఇస్తాను. 4 5 30 35 40 45 50. ఇవన్నీ కొన్ని తొక్కలు అయిపోయాయి. ఇది ఒక 4 ఇన్ని వచ్చాయండి. కాకపోతే 100 రూపాయలకి 25 తీసుకుంటే మనకి బాగానే మిగిలినట్టే. మనకి కట్ చేసే శ్రమ తగ్గేది. కాకపోతే ఇందులో ఇంకా ఎక్కువ కాయలు ఉంటాయి, ఎక్కువ తొనలు ఉంటాయేమో అనుకొని కొన్నాను. కాకపోతే అక్కడ అమ్మాయి కొంచెం చిన్న చిన్న తొనలు ఉన్నాయిలేండి, మరి ఎంత పెద్దవి పర్వాలేదు. టేస్టీగానే ఉన్నాయి, చాలా తీగా ఉన్నాయి. వాడమ్మాయి ఈ సైజు ఉన్నాయి అంతే. కొంచెం పెద్దవి, ఒకటి పెద్దవి వచ్చినాయి, ఒకటి చిన్నవి వచ్చినాయి.